రేయ్, నా తండ్రిని చంపడానికి ప్లాన్ చేస్తావరా? రేయ్, ఆయనకి ఏదైనా అయ్యింది అంటే నా చేతిలో నువ్వు చస్తావు. ఇది గ్యారంటీ. రాసుకో. చక్రవర్తిని చంపింది నేను. ఇందులో మా అన్నయ్య తప్పేమీ లేదు. ఇందులో నా చెల్లి స్నేహ తప్పేం లేదు. నన్ను కాపాడటం కోసం తన అబద్ధం చెప్తోంది. మామయ్య గారికి ఈ కేసుతో సంబంధం లేదు అని చెప్తూనే ఉన్నాను. దీని బట్టి చూస్తుంటే ఆ చక్రవర్తిని స్నేహ పిన్నే చంపుంటుంది. స్నేహ పిన్నిని కాపాడడం కోసం మావయ్య గారి ఆ నేరాన్ని తన మీద వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నోరు తెరవని మనిషి స్నేహ పిన్ని మాట్లాడేసరికి నేనే ఆ నేరం చేశాను అనేశారు. ఎక్కడ పిన్ని దొరికిపోతుందో, ఆమెని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయం ఆయన కళ్ళల్లో చాలా క్లియర్గా తెలుస్తోంది. ఒకవేళ అదే నిజం అనుకున్నా అత్తయ్యకు మాత్రం ఆ చక్రవర్తిని చంపాల్సిన అవసరం ఏముంది? అసలు చక్రవర్తి ఎవరో కూడా అత్తయ్యకు తెలీదు. మాకైనా అతను ముఖపరిచయం ఉన్నాడు, కానీ అత్తయ్యకు అసలు పరిచయమే లేడు. అలాంటి మనిషి ఎందుకు చక్రవర్తిని చంపుతుంది? ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి ఇంకెవరినైనా కాపాడే ప్రయత్నంలో ఉన్నారా? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరినో కాపాడడం కోసం వీళ్ళెందుకు అనవసరంగా జీవితాన్ని పణంగా పెట్టాలి? అంత అవసరం ఏముంది? ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మీదే అనుమానం ఉంది. ఇప్పుడు మూడో వ్యక్తి కూడా ఉన్నారు అనే అనుమానం బలపడింది. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. ఏది ఏవైనా పిన్ని మావయ్య గారు ఇద్దరు తప్పులు చేస్తున్నారు అంతే. ఏంటొదినా, ఉన్నట్టుండి నువ్వు ఎందుకు కోర్టులో అలా మాట్లాడావు? ఆయన్ని సూదుల్లాంటి మాటలతో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నాకు ఊపిరి ఆడడం లేదు. అలాంటిది నువ్వు ఒక్కసారిగా అలా అరిచేసరికి నాకేం అర్థం కాలేదు వదినా. నీకే అలా ఉంటే అక్కడ బోన్లో నిలబడి ఆ లాయర్లు అడిగే వాటికి సమాధానం చెప్పలేక అన్నయ్య ఎంత టెన్షన్ కావాలి రేఖ. అందుకే నేను తట్టుకోలేకపోయాను. అయితే మాత్రం ఆ నేరం నీ మీద ఎందుకేసుకున్నావు వదినా? ఆ నేరం వేసుకోవడం వల్ల నీకు రాబోయే ప్రమాదం ఏంటో తెలుసా? ఏం జరుగుతుంది రేఖ? ఒకవేళ శిక్ష పడితే అది నాకు ఆనందమే తప్ప ప్రమాదమేం కాదు. అన్నయ్య లాంటి మంచి మనిషికి శిక్ష పడకూడదు. ఆ శిక్ష నాకు పడితే నేను సంతోషంగా అనుభవిస్తాను. భర్త పోయారు, కోడలు పోయింది, మనవరాలు కూడా దూరమైంది. నాలాంటి మనిషి ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అందుకే నేనే ఆ శిక్ష అనుభవిస్తాను. ఎందుకొదినా నువ్వు అనుభవించాలి? ఆ మాటకొస్తే ఆ శిక్షకి నేను ముందుకు రావాలి. ఆయన నా భర్త. నాకు తెలుసు నా భర్త ఏ తప్పు చెయ్యరు. అది కోర్టులో నిరూపణ కావాలని ఎదురు చూస్తున్నాను. కానీ నిజంగా ఆయన్ని కాపాడుకోవడం తప్పనిసరైతే నేనా శిక్ష అనుభవించాలి.
ఆ నేరం నేను నా మీద వేసుకుంటాను. పసుపు కుంకుమలతో పోవాలని కోరుకునే ఏ ఆడదైనా భర్త కోసం తన ప్రాణాలు త్యాగం చేయాలనుకుంటుంది. అంతేకాని నీలాంటి అమాయకురాలు నేరం నెత్తిన వేసుకుంటే చూస్తూ ఊరుకోలేనుదినా. లేదు రేఖ, అన్నయ్యని నిర్దోషిగా నిరూపించడం చాలా కష్టంగానే ఉంది. వింటున్నావుగా, సాక్ష్యాలు ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ఈ నేరం చేయలేదని నేను గట్టిగా చెప్పగలను. రేఖ, నేను నేరం ఒప్పుకుని అన్నయ్యను విడిపించడానికి సిద్ధమైపోయాను. ఈ విషయంలో నువ్వు మధ్యలో కల్పించుకోకు. నువ్వు మాట్లాడితే నా మాటకి విలువుండదు రేఖ. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అన్నయ్య బయటికి రావాలి. అన్నయ్యని నా ప్రాణాలు అట్టేసైనా కాపాడుకోవాలి. ఏమండి, లోపల సెషన్స్ మొదలయ్యాయి, రండి. రావదిన వెళ్దాం. ఎవరమ్మా నువ్వేం చెప్పదలుచుకున్నా వచ్చి బోన్లో నిలబడి చెప్పు. అలాగే సార్. జడ్జి గారు, నా పేరు స్నేహ. ఆ బోల్లో నిలబడింది మా అన్నయ్య. ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ చక్రవర్తి అనేవాడు మా అన్నయ్య మీద పడి కొట్టబోతుంటే నేనే వాడిని చంపాను. నా మీద నేరం ఎక్కడ పడుతుందో, నేను ఎక్కడ శిక్ష అనుభవించాల్సి వస్తుందోనని మా అన్నయ్య ఈ నేరానికి ఒప్పుకున్నాడు. ఆ చక్రవర్తి చావుకి మా అన్నయ్యకి ఎటువంటి సంబంధం లేదండి. దయచేసి ఆయన్ని వదిలేయండి. లేదు జడ్జి గారు, నా చెల్లెలు చెప్తోంది అబద్ధం. చక్రవర్తిని చంపింది నేనే. శిక్ష నాకు వేయండి. చూడండి, అలా అయితే ఆ నేరం ఇంతకుముందు ఎందుకు ఒప్పుకోలేదు? ఇప్పుడే ఎందుకు ఒప్పుకుంటున్నారు? చూడండి స్నేహ గారు, మీ అన్నయ్య చక్రవర్తి గొడవ పడుతుంటే చంపాను అంటున్నారు. మీ అన్నయ్య చక్రవర్తి ఎలా గొడవపడ్డారు, ఎందుకు గొడవపడ్డారు, ఏ విషయంలో గొడవపడ్డారో చెప్పగలరా?
ఆగిపోయారే చెప్పండి. చెప్పలేరు. ఎందుకంటే మీరు చెప్పేది ఒక అభూత కల్పన. కేవలం కోర్టును తప్పుదోవ పట్టించడం కోసం అరిచారు. యువరానర్, వాళ్ళ అన్నయ్య ఎక్కడ దొరికిపోతాడేమో అనే ఆవేశంలో కోర్టులో అరిచిందే గాని వాస్తవంగా ఈ కేసుకు ఈమెకి ఎలాంటి సంబంధం లేదు. రేపు ఈమె తర్వాత ఆయన భార్య కూడా వచ్చి చంపాను అంటుంది. దాన్ని కూడా మనం విచారిస్తామా యువరానర్? కాబట్టి కోర్టు సమయాన్ని వృధా చేయకూడదని కోరుతున్నాను యువరానర్. చూడమ్మా, ఇలా కోర్టు సమయాన్ని వృధా చేయడం, కోర్టుని తప్పుదారి పట్టించాలి అని చూడడం నేరం. ఇది మొదటి తప్పుగా క్షమించి వదిలిపెడుతున్నాను. వెళ్ళండి. ఇంకా ఈ కేసులో విచారించడానికి ఇంకేముంది యువరానర్? మనకున్న సాక్ష్యాధారాలను బట్టి ఈ రఘునే అంతకుడు. చాలా ప్లాన్డ్ గా చక్రవర్తిని చంపి దూరంగా పారేశాడు. అలాగే సాక్ష్యాలను కూడా నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ హంతకుడు రఘుని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువరానర్. యువర్ ఆనర్, ఈ కేసులో అత్యంత కీలకమైన మరో సాక్ష్యం దొరికింది మిలార్డ్. ఒక్కసారి ఈ సీడీని చూడవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. జడ్జి గారికి నమస్కారం. నా పేరు సంధ్య. నేను రఘు గారికి కూతుర్ని. చక్రవర్తిని చంపింది మా నాన్నగారని అరెస్ట్ చేశారు. నిజానికి చక్రవర్తిని చంపింది నేను. అతను నా వెంట పడ్డాడు. అంతకు ముందు కూడా చాలాసార్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయం మా నాన్నకు చాలాసార్లు చెప్పాను.
ఆ రోజు చక్రవర్తి నన్ను బలవంతం చేయబోతుంటే మా నాన్నకి ఫోన్ చేశాను. ఆయన వచ్చి తప్పు అని చెప్పారు. కాని చక్రవర్తి వినలేదు. పైగా మా నాన్నని కొట్టాడు. ఆయన గొంతు పిసికి చంపబోతుంటే నేనే ఆవేశంతో చక్రవర్తి తల పగలగొట్టాను. చక్రవర్తి అక్కడికక్కడే చనిపోయాడు. కేవలం మా నాన్న నన్ను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నేరం తన మీద వేసుకున్నాడు. ఇందులో ఆయన తప్పేమీ లేదు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో నేనే వచ్చి సరెండర్ కాలేకపోతున్నాను. తొందరలోనే నేనే వచ్చి పోలీసులకు సరెండర్ అవుతాను. దయచేసి ఈ కేసు విషయంలో మా నాన్నని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. యువర్ ఆనర్, దిస్ ఈజ్ నాన్సెన్స్. ఇందాక వీళ్ళ చెల్లెలొచ్చి నేను చంపాను అంది. ఇప్పుడేమో వీళ్ళ కూతురొచ్చి సీడీ ఇస్తాను అంటుంది. ఇదంతా కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? నిజంగా తానే చంపి ఉంటే కోర్టుకొచ్చి లొంగిపోవాలి కానీ సీడీ ఎందుకు పంపిస్తుంది? ఇదంతా ఓ కుట్ర. ఈ రఘుని కాపాడటం కోసం వాళ్ళ కుటుంబం ఆడుతున్న ఓ నాటకం యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ చెల్లెలు కోర్టులో ఈ నేరం నేనే చేశానని అంటే బోన్లోకి పిలిచి విచారించిన మీరు ఈ సాక్ష్యాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? నా క్లయింట్ చక్రవర్తిని చంపుతుండగా చూసిన సాక్ష్యమేమీ లేదు. తనే నేరం చేశానని ఆ అమ్మాయి సీడీ పంపించింది. అది నిజమో అబద్ధమో విచారించాల్సిన బాధ్యత కోర్టుకుంది. 100 మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడనివ్వకూడదనే గొప్ప న్యాయ వ్యవస్థ మనకుంది. దాన్ని మనం గౌరవించాలి యువర్ ఆనర్. నా క్లయింట్ దోషో నిర్దోషో తేలేంత వరకు అతనికి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఆ సంధ్య వచ్చి సరెండర్ అయ్యేంత వరకు నా క్లయింట్ జైల్లో ఉండాల్సిన పనిలేదు. ఆయన ఆరోగ్య దృష్ట్యా మానవతా దృక్పథంతోనైనా బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట చక్రవర్తి హత్య కేసులో ముద్దాయి రఘుని నేరస్తుడిగా పరిగణించబోయి ముద్దాయిని నిందితుడుగానే గుర్తించడమైనది. అయితే రఘు కూతురు సంధ్య పంపించిన సాక్ష్యం ప్రకారం చక్రవర్తిని చంపింది సంధ్య లేక రఘునా అని నిర్ణయించి తీర్పు చెప్పాల్సి ఉంది కనుక డిఫెన్స్ వారి వాదన ఏకీభవిస్తూ వెంటనే సంధ్యను పట్టుకొని కోర్టు ముందు హాజరుపరచవలసిందిగా
పోలీస్ శాఖను ఆదేశించడమైనది. ముద్దాయి రఘు వయస్సుని, అతని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంధ్య దొరికేంత వరకు అతనికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడమైనది. రఘుకి సంబంధించిన పాస్పోర్టుని పోలీసు వారు స్వాధీనం చేసుకోవలసిందిగా ఆదేశిస్తూ ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం చేయాలని, పోలీసు వారికి చెప్పకుండా ఊరు వదిలి వెళ్లకూడదని రఘుని ఆదేశిస్తూ తీర్పు ఇస్తున్నాను. అది సంధ్యేనని ఎలా చెప్పగలను? శిరీషే ఆ పని చేసుండొచ్చుగా. అసలు సంధ్య అనేది ఉంది అని గ్యారంటీ ఏంటి? ఏ ఇన్వాల్వ్మెంట్ లేని సంధ్య పేరు నేనెందుకు వాడతాను అంకుల్? అంటే నిజంగా నీకు ఆ వీడియోకి ఏ సంబంధం లేదా శిరీష? లేదంకుల్.